అరే మామా హాయ్. ఎరా టీ తాగుతావా నువ్వు? బాబాయ్ తిని చాయ్ దేదో. డబ్బులు మాత్రం ఎవరు కానీ టీ తాగడానికి వచ్చేస్తారు. నెలంతా టీ తాగుతారు, ఈ నెల డబ్బులు ఇవ్వండిరా. మనం బరంపురం బాబాయ్. వీటికి ఏం తక్కువ లేదు. బాబాయ్ ఆ తీవ్రవాదులకు హెల్ప్ చేసిన మీరే కదా? అలా మారాడంటే నమ్మలేకపోతున్నాను బాబాయ్. ఈ బాబు ఆ బాబుని ఎప్పుడో మార్చేశాడు. రే ఈడు మార్చాడంట్రా ఇన్నే. ఈడేదో సొల్లు చెప్పుకుంటాడు రా. ఏరా మామ ఏం సొల్లు చెప్పు? సొల్లు కాదురా, నిజం చెప్పా. అరే బాల్ తెచ్చండిరా. నేను తాను నువ్వు వెళ్ళరా. నువ్వే వెళ్ళరా. నేను వెళ్ళను నువ్వు వెళ్ళు. నువ్వే వెళ్ళను మానే నేను వెళ్ళను. నేను కూడా వెళ్ళను నువ్వు వెళ్ళు. సర్లే నేనే వెళ్తానులే. ఏ బాబు ఏంటి ఇక్కడ? అంకుల్ బాల్ లోపలికి వెళ్ళిపోయింది. నువ్వు ఇక్కడ ఉండు, లోపలికి వెళ్ళి బాల్ తెస్తాను. రే అమీర్, ఓ చూసేసావా? ఒక ఇండియాలో పుట్టుండి ఇండియా, ది గ్రేట్ ఇండియా. ఏమిచ్చిందిరా నాకు ఇండియా? ఏమిచ్చిందా? ఏమివ్వాలరా నీకు? మా అమ్మ నన్ను పస్తు నుండి చదివించిందిరా, కానీ నేను ఈరోజు నిరుద్యోగాన్ని ఉండిపోయా. అలాగని తీవ్రవాదులతో చేయగలుగుతావా? ఈ డీల్ ఒప్పుకుంటే నాకు ₹1,00,00,000 వస్తుంది. ఆ ₹1,00,00,000తో నేను నా ఫ్యామిలీ హ్యాపీగా బ్రతికేయచ్చు. ఆ డబ్బుతో హ్యాపీగా బతికేయగలను అనుకుంటున్నావా? మరి నాలాంటి బ్రతుకు నా పిల్లల బ్రతుకుడం నాకు ఇష్టం లేదు. ఒక పేదవాడు కష్టపడి తన పిల్లలను చదివించి తీర్చిదిద్దితే అది గౌరవం. నువ్వు ఇలా చేస్తే నీ పిల్లలకి గౌరవం దొక్కుతుందా? అందరూ నీళ్ళు అనుకుంటే ఒక గాంధీ, ఒక భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు ఇలా ఇండియా నుంచి చాలా మందిని కొనాలని చూశారు. వెంట్రుకు ముక్క కూడా పీకలేకపోయాను. నువ్వు ఇండియా వచ్చి అంటున్నావే, ఎంత తెలిసినా సరే నీ గురించి ఆలోచిస్తున్నాను చూడు. అదిరా ఇండియా అంటే, ది గ్రేట్ ఇండియా. 100,000 మందిని చంపిన పాకిస్తాన్కి హెల్ప్ చేస్తావో, ఒక్కరికైనా హెల్ప్ చేసి ది బెస్ట్ ఇండియన్ అనిపించుకుంటావో నీ ఇష్టం. హలో అన్నా, డీల్ వెనక్కి తీసుకో అన్నా. నిన్నటి వరకు నేను నా ఫ్యామిలీ మాత్రమే అనుకున్నా, కానీ ఈరోజు ఇండియా గొప్పతనం ఏంటో తెలుసుకున్నా. అన్నా, ఈ డీల్ నేను చేయలేనన్నా. ఏమవుద్ది? మహా అయితే నా ప్రాణం చేస్తావు అంతేగా. దేశం కోసం నా ప్రాణం ఇవ్వడానికైనా రెడీ.
రేయ్ నువ్వు ఇండియాని చీ అంటున్నావే, ఎంత నిజం తెలిసినా సరే నీ గురించి ఆలోచిస్తున్నాను చూడు. ఈ డీల్ ఒప్పుకుంటే నాకు ₹1,00,000 వస్తుంది. ఆ ₹1,00,000తో నేను నా ఫ్యామిలీ హ్యాపీగా బ్రతికేయచ్చు. నువ్వు ఇలా చేస్తే నీ పిల్లలకి గౌరవం దొక్కుతుందా? వందల వేల మందిని చెప్పిన పాకిస్తాన్కి హెల్ప్ చేస్తావో, ఒక్కరికైనా హెల్ప్ చేసి ది బెస్ట్ ఇండియన్ అనిపించుకుంటావో నీ ఇష్టం. ఏంట్రా? అన్న నిన్ను చంపిమన్నాడు రా. వేసేరా. వందల వేల మందిని చెప్పిన పాకిస్తాన్కి హెల్ప్ చేస్తావో, ఒక్కరికైనా హెల్ప్ చేసి ది బెస్ట్ ఇండియన్ అనిపించుకుంటావో నీ ఇష్టం. చచ్చిపోతారా మాతో పాటు నువ్వు చచ్చిపోతారా? మనం చచ్చిపోతారా? వదలరా. ఇండియా జోలికొస్తే ఒక్కరు ప్రాణాలతో బతకరా. చెప్పాను కదరా, ఇండియా నుంచి వెంటుక మొక్క కూడా పీకలేరు అని. బాబాయ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. బాబాయ్ హ్యాపీ ఇండిపెండెన్స్. మార్పు అనేది ఒక్కడితోనే మొదలవుద్ది, అది వీడితోనే మొదలైంది. సెల్యూట్ చేయండి రా. ఒక మంచైనా చెడైనా మార్పు ఒక్కడితోనే మొదలవుతుంది. అలా అని పుట్టుకతోనే ఎవడూ తీవ్రవాది కాదు. పరిస్థితుల ప్రభావం వల్ల మనిషి వ్యక్తిత్వం రూపొందుతుంది. ఎటువంటి మనిషినైనా సానుకూలంగా మార్చుకున్నవాడే నిజమైన పౌరుడు, వాడే భారతీయుడు. జై హింద్.